బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ వచ్చేసింది ఎల్టీఎక్స్ క్లాసెస్లో. మీకు యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీకు ఇప్పుడు కేవలం 25,000 రూపీస్కి అందుబాటులో ఉంది. సో ఫ్లాట్ 10,000 రూపీస్ డిస్కౌంట్. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో చెక్ చేయండి. ఇంకా ఫర్దర్ వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు మ్యామ్. దెన్ యూ కెన్ జాయిన్. ఆప్షనల్స్ పైన కూడా మనకి బ్లాక్ బస్టర్ ఆఫర్ ఉంది. ఆప్షనల్ ఇన్ఫినిటీ ఈజ్ అవైలబుల్ ఎట్ జస్ట్ 20,000 రూపీస్. అంటే దీనిపైన కూడా మనకి ఫ్లాట్ 10,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంది. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. ఏదైనా మీరు తీసుకోండి, కేవలం 20,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంది. డౌన్లోడ్ అవర్ యాప్ టు అవైల్ ది ఫెసిలిటీ. ఇది మీకు 31 డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇట్ టాక్స్ అబౌట్ మ్యూల్ అకౌంట్స్. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఏంటి, ఏమొచ్చింది అనేది మనం డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో చూద్దాము. అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రీసెంట్గా ఒక అలర్ట్ ఇష్యూ చేశారు. దేని గురించి, ఇల్లీగల్ పేమెంట్ గేట్వేస్ సచ్ యాజ్ పీస్ పే, ఆర్టీఎక్స్ పే, ఇవి ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్ ఎస్టాబ్లిష్ చేసిన పేమెంట్ గేట్వేస్. ఇవి మన రేజర్ పే ఇవన్నీ చూస్తాం కదా, అవన్నీ లీగల్. ఇవి ఇల్లీగల్గా ఎస్టాబ్లిష్ చేసిన పేమెంట్ గేట్వేస్ గురించి ఒక అలర్ట్ అనేది యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు రీసెంట్గా ఇష్యూ చేయడం జరిగింది. ఈ గేట్వేస్ అనేవి మనీ లాండరింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, ఫెసిలిటేటెడ్ త్రూ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్. మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మనీ లాండరింగ్ అనేది చేసి ఈ పేమెంట్ గేట్వేస్ ద్వారా డబ్బు విదేశాలకి తరలిపోతుంది. ఇల్లీగల్గా సంపాదించిన డబ్బు విదేశాలకి తరలిపోతుంది. అయితే ఇక్కడ కీవర్డ్స్ ఏంటి, మనకి మనీ లాండరింగ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. స్టోరీలోకి వెళ్తే లెట్స్ లుక్ ఎట్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే చాలా సింపుల్ అమ్మా. మనం డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఫ్రాడ్ కానీ, కరప్షన్ కానీ, తప్పుడు పద్ధతుల్లో సంపాదించిన డబ్బు ఏదైతే ఉంటుందో, ఇల్లీగల్ మీన్స్లో, ఇల్లీగల్ వేస్లో సంపాదించిన ఇల్లిసిట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లెజిటిమేట్ ఫండ్స్గా చూపించే ప్రక్రియ, అది రియల్ ఫైనాన్షియల్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేయడానికి చేసే ప్రక్రియ. మీరు లక్కీ భాస్కర్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. లక్కీ భాస్కర్ సినిమాలో వాళ్ళ ఆవిడతో పచ్చళ్ళ కంపెనీ పెట్టిస్తాడు. సో ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నామని చెప్పేసి ఇల్లీగల్గా సంపాదించిన డబ్బంతా కూడా తను ఏం చేస్తాడమ్మా, ఆ పచ్చళ్ళ కంపెనీ ద్వారా వచ్చినట్టుగా చూపిస్తాడు. సో లీగల్గా వచ్చినట్టుగా చూపించడానికి ట్రై చేస్తాడు. సో దాన్నే మనం మనీ లాండరింగ్ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ సింపుల్ థింగ్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్సీలింగ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఇల్లీగల్లీ అబ్టైన్డ్ మనీ. దాని ఆరిజిన్స్ అంటే మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని దాచిపెట్టడం బై మీన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఇన్వాల్వింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ లెజిటిమేట్ బిజినెసెస్. మొన్న ఎగ్జాంపుల్లో తీసుకుంటే పచ్చళ్ళ కంపెనీ అది ఒక లెజిటిమేట్ బిజినెస్, అఫీషియల్గానే పెట్టావు. కానీ 10 రూపాయలకి సేల్ అయ్యే పచ్చడి 100 రూపాయలకి విదేశాల నుంచి ఎవరో కొంటున్నట్టుగా రిపోర్ట్స్ లాంటి రికార్డ్స్ సృష్టించి సో మొత్తం ఆ కంపెనీ నుంచి విపరీతంగా ప్రాఫిట్స్ వచ్చినట్టుగా చూపించడం అనేది జరుగుతుంది. సో ఒక దగ్గర సంపాదించిన డబ్బు వేరే చోటికి పంపించి అక్కడి నుంచి ఈ పచ్చళ్ళ కంపెనీకి వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకున్నట్టుగా చూపించడం ద్వారా ఇల్లీగల్ మనీ కాస్త లీగల్ మనీగా మార్చే ప్రక్రియ మనం ఆ మూవీలో చూసాము. సో దాన్నే మనం మనీ లాండరింగ్ అని చెప్పేసి అంటాం. సో దే మేక్ ఇట్ లుక్ లైక్ ద మనీ అపియర్స్ టు బి డెరైవ్డ్ ఫ్రమ్ లాఫుల్ సోర్సెస్ నుండి వచ్చినట్టుగా చూపిస్తారు. సో సింపుల్గా మరొక్కసారి చెప్తున్నాను, కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సినిమాలో చెప్పింది చూపిస్తాను. పికిల్ కంపెనీ ఇదేమో లెజిటిమేట్ పికిల్ కంపెనీ. సో సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ సంపాదించిన డబ్బు తీసుకొచ్చి విదేశాలకి హవాలా చేస్తాడు, విదేశాలకి పంపిస్తాడు. ఆ డబ్బు మళ్ళీ ఇండియాకి లీగల్గా రప్పించడం కోసం ఏం చేస్తాడు, ఈ విదేశాల్లో ఈ ఇల్లీగల్గా వెళ్ళే మనీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ పచ్చళ్ళ కంపెనీకి ఆర్డర్ పెట్టినట్టుగా, పచ్చళ్ళ కంపెనీది 100 రూపాయలు పచ్చడి కాస్త 1000 రూపాయలకో 10,000 రూపాయలకో కొన్నట్టుగా చేసి విపరీతంగా ఈ కంపెనీకి ప్రాఫిట్ వచ్చేలాగా చేస్తారు. సో బేసిక్గా అది ఎవరి మనీ, తన మనీయే, ఇల్లీగల్గా సంపాదించిన మనీ. ఆ మనీని విదేశాలకు పంపించి దాన్ని మళ్ళీ వాళ్ళ వైఫ్ యొక్క పచ్చళ్ళ కంపెనీకి వీళ్ళ కంపెనీలో ఏదో కొంటున్నట్టుగా చేయడం ద్వారా ఆ మనీని మళ్ళీ ఇండియాకి రప్పించేసుకుంటాడు. సో ఈ మేక్స్ ఇట్ లుక్ లైక్ లెజిటిమేట్ మనీ, లెజిటిమేట్గా వచ్చినట్టు, ఈ కంపెనీ ప్రాఫిట్స్ ద్వారా వచ్చినట్టుగా చూపించడానికి చేసిన ప్రయత్నం అనమాట. దీన్ని మనీ లాండరింగ్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ మనీ లాండరింగ్ కోసం వీళ్ళు ఏం వాడుకుంటారు, మ్యూల్ అకౌంట్స్ని వాడుకుంటారు. మ్యూల్ అకౌంట్స్ అంటే అర్థం ఏంటి, ఏ మ్యూల్ అకౌంట్ రిఫర్స్ టు ఏ బ్యాంక్ అకౌంట్ దట్ ఈస్ యూజ్డ్ టు ఫెసిలిటేట్ ఇల్లీగల్ యాక్టివిటీస్. టిపికల్లీ
బై మూవింగ్ ఇల్లిసిట్ ఫండ్స్. దీనికోసం వాళ్ళ ఓన్ అకౌంట్స్ కాకుండా కొందరు అమాయకుల అకౌంట్స్ తీసుకుంటారు. సో కొంతమందికి చెప్పి మీ అకౌంట్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మీ అకౌంట్ ద్వారా మేము కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాము, ఆ చేసుకున్నందుకు మీకు కొంత డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు. సో ఈ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన వాడికి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారని తెలీదు. వాడు అమాయకంగా తన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. వాళ్ళ అకౌంట్ ద్వారా వీళ్ళు లక్షల డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చేసినందుకు వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు. అప్పుడు ఆ అకౌంట్ అనేది ఏంటి, ఒక ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ అకౌంట్ ఉపయోగపడిపోతుంది. అలాంటి అకౌంట్ని మనం ఏమంటాం, మ్యూల్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. ఏ మనీ మ్యూల్ ఈజ్ అన్ ఇండివిజువల్ హూ ట్రాన్స్ఫర్స్ ఆర్ మూవ్స్ ఇల్లీగల్లీ అబ్టైన్డ్ మనీ ఆన్ ఆర్ బిహాఫ్ ఆఫ్ అనదర్ పార్టీ. తన ఓన్ అకౌంట్ ద్వారా చేయొచ్చు, లేదా వేరే వాళ్ళ కోసం తన అకౌంట్ని ఇచ్చేవాడైనా సరే మనీ మ్యూల్ అయిపోతాడు. సో దీస్ అకౌంట్స్ ఆర్ ఆఫెన్ ఎక్స్ప్లాయిటెడ్ బై ట్రాన్స్నేషనల్ సైబర్ క్రిమినల్స్ టు క్యారీ అవుట్ ఇల్లిసిట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఈ అకౌంట్స్ని వీళ్ళు వాడేసి ఈ తప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇది మ్యూల్ అకౌంట్ కదా. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మ్యూల్ అకౌంట్ ఈజ్ అన్ అకౌంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇల్లిసిట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఆ మ్యూల్ అకౌంట్ ఉన్నవాడు నిజంగా ఈ క్రైమ్లో పార్టిసిపెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఒక అమాయకపు ఇన్నోసెంట్ క్యాండిడేట్ కూడా అవ్వచ్చు. అయినప్పటికీ కూడా తన అకౌంట్ వీళ్ళు వాడుకోవడానికి ఇచ్చాడు కాబట్టి తను కూడా క్రైమ్లో భాగస్వామి అయిపోయినట్టే. ఏదో అకౌంట్ ఇస్తే వాళ్ళు ఎంతో ఇస్తారని ఇచ్చినా సరే తను క్రైమ్లో భాగస్వామి అయిపోయినట్టే. ఏ అకౌంట్ ద్వారా అయితే ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయో ఆ అకౌంట్స్ని మనం మ్యూల్ అకౌంట్స్ అని అంటాము. ఆ అకౌంట్ ఓనర్స్ని మనం మనీ మ్యూల్ అని చెప్పేసి అంటాం. సో దీస్ ఆర్ ద ఇండివిజువల్స్ హూ ట్రాన్స్ఫర్స్ ఆర్ మూవ్స్ ఇల్లీగల్ అబ్టైన్డ్ మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ పార్టీ. అయితే ఈ మ్యూల్ అకౌంట్స్ని మన సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారమ్మా, ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. ట్రాన్స్నేషనల్ సైబర్ క్రిమినల్స్ యూటిలైజ్ మ్యూల్ అకౌంట్స్ విచ్ మే బిలాంగ్ టు షెల్ కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్. షెల్ కంపెనీస్ అంటే అర్థం ఏంటి అంటే ఆ కంపెనీకి ఏమీ ఉండదు, ఒక అడ్రస్ ఉంటుంది, పేపర్ మీద అన్నీ ఉంటాయి తప్పితే రియల్ లైఫ్లో తీసుకుంటే అక్కడ ఆఫీస్ ఉండదు, ఏం ఉండదు. అలాంటి కంపెనీస్ని మనం షెల్ కంపెనీస్ అని అంటాం. షెల్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. వాళ్ళకి రియల్ లైఫ్లో ఆఫీస్ ఉండదు, ఎంప్లాయీస్ ఉండరు, పని ఏమీ జరగదు. కానీ ఆన్ పేపర్ మాత్రమే కంపెనీ ఉంటుంది. ఆన్ పేపర్ మాత్రమే కంపెనీ అనేది ఉంటుంది, రియల్ లైఫ్లో కంపెనీ పనిచేయదు. అట్లాంటి కంపెనీస్ మనం షెల్ కంపెనీస్ అని చెప్పంటాం. అలాంటి షెల్ కంపెనీస్కి చెందిన అకౌంట్స్ కావచ్చు, లేదా ఇండివిజువల్కి చెందిన అకౌంట్స్ కావచ్చు. ఈ అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్ అంటాము. ఈ మ్యూల్ అకౌంట్స్ని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు వాడుకుంటారు. దేనికి, టు ఫెసిలిటేట్ ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ని ఫెసిలిటేట్ చేయడానికి. సో దీస్ అకౌంట్ ఆఫెన్ ఎక్స్ప్లాయిట్ బల్క్ పేఅవుట్ ఫెసిలిటీ ఆఫర్డ్ బై ద బ్యాంక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అకౌంట్స్ ఏం చేస్తాయి, బ్యాంక్స్ ఆఫర్ చేసే బల్క్ పేఅవుట్ ఫెసిలిటీస్ని వాడేసుకుంటాయి. దాన్ని యూజ్ చేసుకొని లార్జ్ స్కేల్ ఇల్లిసిట్ ఫైనాన్షియల్ మూమెంట్స్, ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తారు. ఇక్కడ మనం 2-3 పదాలు వాడేసాం. షెల్ కంపెనీస్ అని వాడేసాం, బల్క్ పేఅవుట్ అని వాడాం. షెల్ కంపెనీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇట్స్ ఎ బిజినెస్ ఎంటిటీ దట్ ల్యాక్స్ సిగ్నిఫికెంట్ ఆపరేషన్స్ ఆర్ అసెట్స్. దానికి అసెట్స్ ఉండవు, ఆపరేషన్స్ ఉండవు, కానీ ఆన్ పేపర్ మాత్రం కంపెనీ ఉంటుంది. ఈ షెల్ కంపెనీస్ అనేవి ఇల్లీగలా అంటే ఇన్హరెంట్లీ ఇల్లీగల్ కాదు. కాకపోతే దాన్ని యూజ్ చేసుకొని ఈ బిజినెస్ ఓనర్షిప్ అనేది లా ఎన్ఫోర్స్మెంట్ నుండి, పబ్లిక్ నుంచి ఏం చేస్తారు, దాచిపెడతారు. అంటే నువ్వు కంపెనీ పెట్టావు, ఏం పని చేయట్లేదు, అది ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ ఏం కాదు. కానీ ఆ కంపెనీ ద్వారా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసేసి ఆ కంపెనీ ఏదో ఆపరేట్ అవుతుందన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, పబ్లిక్ని నమ్మించడం అనేది చేస్తారు. అది తప్పు. సో దిస్ మేక్స్ దెమ్ అట్రాక్టివ్ ఫర్ ఇల్లిసిట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ మనీ లాండరింగ్. అంటే ప్రజల కళ్ళు కప్పడానికి వీటిని ఉపయోగించుకుంటారు. అది పెద్ద తప్పు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ బల్క్ పేఅవుట్ ఫెసిలిటీ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. బల్క్ పేఅవుట్ ఫెసిలిటీ అంటే ఏంటమ్మా, ఇట్ ప్రొవైడెడ్ బై బ్యాంక్స్. ఇట్ ఎనేబుల్స్ బిజినెసెస్ అండ్ ఆర్గనైజేషన్స్ టు మేక్ మల్టిపుల్ పేమెంట్స్ టు వేరియస్ బెనిఫిషరీస్ ఇన్ సింగిల్ ట్రాన్సాక్షన్. అంటే ఒక అకౌంట్ నుంచి మల్టిపుల్ బెనిఫిషరీస్కి ఒకే ట్రాన్సాక్షన్లో, అంటే ఒక 10 మంది బెనిఫిషరీస్కి ఒకేసారి ఒకే ట్రాన్సాక్షన్స్లో డబ్బులు పంపించగలిగే ఫెసిలిటీనే మనం బల్క్ పేఅవుట్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటాం. మన సైబర్ క్రిమినల్స్ ఇట్లాంటి వాటిని ఉపయోగించేసుకొని లార్జ్ సమ్స్ ఆఫ్ మనీని మ్యూల్ అకౌంట్స్ని ఉపయోగించుకొని వాళ్ళ ఇల్లీగల్ ఆపరేషన్స్ని ఫెసిలిటేట్ చేయడానికి వాడుకుంటారు. ఓకేనా, దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి ఫైనల్గా, ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి పెరిగిపోతున్నాయి, అలాగే మనీ లాండరింగ్ అనేది పెరుగుతుందని చెప్పి ఒక అలర్ట్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. సెకండ్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ కోల్ ఇండియా.
రీసెంట్గా కోల్ ఇండియా లిమిటెడ్ 50th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంది, మార్కింగ్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ ద లీడింగ్ ఎంటిటీ ఓవర్సీయింగ్ నేషనలైజ్డ్ కోకింగ్ కోల్ అండ్ నాన్ కోకింగ్ కోల్ మైన్స్. సో 1971, 1973 నాన్ కోకింగ్ కోల్ మైన్స్ 1973, కోకింగ్ కోల్ 1971లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దాని యొక్క 50th ఫౌండేషన్ డే రీసెంట్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. CIL అనేది మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద ఆపరేట్ చేసే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇది. ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ మనకి కోల్కతాలో హెడ్ క్వార్టర్డ్. అయితే దీని గురించి కొంచెం తెలుసుకోవాలి, ఎందుకంటే దాని 50th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంది కాబట్టి దాని గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. ఇది స్టేట్ ఓన్డ్ కార్పొరేషన్, అంటే గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోల్ మైనింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. 1975లో ఇట్ వాజ్ ఫౌండెడ్ అండ్ ఇట్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్. ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏది అంటే, కోల్ ప్రొడ్యూసర్ ఏదంటే మన కోల్ ఇండియా అని చెప్పొచ్చు. అయితే కోల్ ఇండియా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మీరు గమనిస్తే ఇట్ ఈజ్ ఏ మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. మనకి మినీ రత్న, నవరత్న, మహారత్న అని ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇందులో ఇది మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఇట్ ఆపరేట్స్ త్రూ 8 సబ్సిడరీస్ ఇంక్లూడింగ్ ECL, BCCL ఇవన్నీ కూడా. ఇట్స్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ సబ్సిడరీస్ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఈ పేర్లేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. సో ఇది ఓవరాల్గా కోల్ ఇండియా లిమిటెడ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ అని గుర్తుపెట్టుకోండి. 50th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మహారత్న అని గుర్తుపెట్టుకోండి. మినీ రత్న కాదు, నవరత్న కాదు, వాటికంటే హై లెవెల్ స్టేటస్ ఉన్నది మహారత్న. దీని ఇంపార్టెన్స్ మీరు గమనిస్తే ఇండియా యొక్క 50% ఆఫ్ ఇండియాస్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఈజ్ కోల్ బేస్డ్. ఇంకా మనకి రెన్యూవల్ ఎనర్జీ అంతగా రాలేదు. సో కాబట్టి ఇప్పటికీ కూడా 50% ఆఫ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ మంది కోల్ బేస్డే ఉంది. అందులో 78% అంటే మన ఆ కోల్ బేస్డ్ పవర్ సప్లై మనం 50% అని అంటున్నాం కదా, అంటే ఓవరాల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 50% కోల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే పవర్, మిగిలిన 50% అదర్ రెన్యూవల్ ఎనర్జీ అండ్ అదర్ సోర్సెస్ నుండి వచ్చేది. అయితే కోల్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాం కదా, దాంట్లో 78% కోల్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు? మన కోల్ ఇండియా మాత్రమే సప్లై చేస్తుంది. కోల్ అకౌంట్స్ ఫర్ 40% ఆఫ్ ఇండియాస్ ప్రైమరీ కమర్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. ఇప్పటికీ కూడా 40% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆర్ సప్లైడ్ ఫ్రమ్ కోల్. అయితే కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క మైనింగ్ కెపాసిటీ మనం గమనిస్తే 84 మైనింగ్ ఏరియాస్ ఉన్నాయి అక్రాస్ 8 స్టేట్స్ అండ్ ఇట్ మేనేజెస్ ఎ టోటల్ ఆఫ్ 313 యాక్టివ్ మైన్స్. 313 యాక్టివ్ మైన్స్ని ఇది ఆపరేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం, ఇది మహారత్న స్టేటస్ అన్నాం. సో మహారత్న స్టేటస్ ఎప్పుడు వస్తుంది గమనించండి. ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కెన్ అచీవ్ మహారత్న స్టేటస్ ఇఫ్ ఇట్ హోల్డ్స్ నవరత్న స్టేటస్. ఫస్ట్ నువ్వు మహారత్న అవ్వాలి అంటే నవరత్న అయి ఉండాలి, ప్లస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండాలి, ప్లస్ షేర్ హోల్డింగ్ నామ్స్ అన్నీ మీట్ అవ్వాలి, ప్లస్ యావరేజ్ యాన్యువల్ టర్నోవర్ 25,000 కోట్లు దాటి ఉండాలి. యాన్యువల్ టర్నోవర్ అనేది 25,000 కోట్లు దాటి ఉండాలి. అండ్ నెట్ వర్త్, కంపెనీ యొక్క నెట్ వర్త్ అనేది కనీసం 15,000 కోట్లు అయి ఉండాలి. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 5,000 కోట్లు అయి ఉండాలి ఇన్ పాస్ట్ 3 years. గడిచిన 3 ఏళ్లుగా కనీసం 5,000 కోట్ల నెట్ ప్రాఫిట్ వస్తూ 15,000 crores ఎంటర్ప్రైజ్ వాల్యూ ఉండి 25,000 కోట్లకు పైగా టర్నోవర్ అంతా ప్రాఫిట్ కాదు, టర్నోవర్లో కొంత పర్సెంట్ మాత్రమే ప్రాఫిట్. టర్నోవర్లో ఖర్చులన్నీ పోగా మిగిలింది కదా ప్రాఫిట్. 25,000 కోట్ల టర్నోవర్ అని చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసే ఆర్గనైజేషన్నే మనం మహారత్న అంటాం. కోల్ ఇండియా అనేది మహారత్న ఆర్గనైజేషన్. అండ్ సబ్స్టాన్షియల్ గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఉండాలి, విదేశాల్లో కూడా దీనికి బ్రాంచెస్ ఉండాలి. అలాంటి ఆర్గనైజేషన్నే మనం మహారత్న అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. దిస్ ఈజ్ అబౌట్ అన్పెయిడ్ వర్క్. సో a recent research paper has highlighted the economic value of unpaid work, particularly that done by women, emphasizing the need for its recognition in productivity measures. సో బేసికల్గా ఉమెన్ చేసే చాలా వర్క్, అన్పెయిడ్ వర్క్ ఏదైతే వర్క్ దానికి పేమెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులన్నీ చేయడం, పెద్దవాళ్ళ కేర్ టేకింగ్ చేయడం, వీటన్నిటికీ కూడా మనం ఎకనామిక్ వాల్యూ రికగ్నైజ్ చేయట్లేదు.
మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే హౌస్ వైఫ్ అంటాం, హోమ్ మేకర్ అంటాం, కానీ దానికంటూ ఒక వాల్యూ అసైన్ చేయట్లేదు. బయటికి వెళ్ళి మగవాడు ఎంత కష్టపడతాడో ఇంట్లో ఆడది అంతే కష్టపడుతుంది, కానీ మగవాడు పడే కష్టానికి మనీ వస్తుంది, మానిటరీ వాల్యూ అసైన్ చేస్తున్నాము. స్త్రీ ఇంట్లో పడే కష్టానికి మానిటరీ వాల్యూ అసైన్ అవ్వట్లేదు. సో ఎకనామిక్ వాల్యూ ఆఫ్ అన్పెయిడ్ అంటే దానికి పేమెంట్ లేదు. దాని గురించి రీసెంట్గా ఒక రీసెర్చ్ పేపర్ హైలైట్ చేయడం జరిగింది. అసలు అన్పెయిడ్ వర్క్ అంటే ఏంటి? టాస్క్ పర్ఫార్మ్డ్ బై ఇండివిజువల్స్, పర్టికులర్లీ ఉమెన్, ఫర్ విచ్ దే డు నాట్ రిసీవ్ మానిటరీ కాంపెన్సేషన్. పేమెంట్ రాని టాస్క్లు, ఓకే, అలాంటి వాటిని మనం అన్పెయిడ్ వర్క్ అని అంటాం. సో జనరల్గా కేర్ వర్క్, పేరెంటింగ్, డొమెస్టిక్ డ్యూటీస్ ఇవన్నీ దే రిమైన్ లార్జ్లీ ఇన్విజిబుల్ అండ్ అండర్ రికగ్నైజ్డ్ ఇన్ ఎకనామిక్ డిస్కషన్స్. వాటి గురించి అసలు మాట్లాడే పరిస్థితి మనకి ఇక్కడ లేని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇంట్లో చేసే క్లీనింగ్, కుకింగ్, చైల్డ్ కేర్ కావచ్చు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి తను ఇచ్చే కేర్ కావచ్చు, ఎల్డర్లీ పీపుల్కి, సిక్ పీపుల్కి ఇచ్చే కేర్ కావచ్చు, కమ్యూనిటీ సర్వీసెస్, కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఎటువంటి పే లేకుండా వాళ్ళు చేసే పార్టిసిపేషన్ కావచ్చు, సబ్సిస్టెన్స్ ప్రొడక్షన్ అంటే మన ఫార్మింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి, లేదా క్రాఫ్ట్స్ ఫర్ పర్సనల్ యూజ్, సేల్ కోసం కాకుండా సబ్సిస్టెన్స్ బతకడానికి మన ఓన్ యూజ్ కోసం మనం చేసుకునే ప్రొడక్షన్ యాక్టివిటీస్లో చేసే వర్క్ కావచ్చు. వీటికి కౌంట్ చేయట్లేదు, దానికి మానిటరీ వాల్యూ మనం అసైన్ చేయట్లేదు. దట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ హియర్. సో ఈ అన్పెయిడ్ వర్క్ అనేది ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే డెఫినెట్గా చేస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి పనిచేసే భర్తకి తిని ఇంట్లో ఒక సపోర్టింగ్ ఆర్మ్గా ఉంటూ ఇంటి పనులన్నీ తను చూసుకుంటూ తనకి హెడ్ఏక్ లేకుండా తను చూస్తుంది. ఆఫెన్ కాంట్రిబ్యూటింగ్ ఎ సెంట్ పోర్షన్ టు ద జీడిపికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ దాన్ని మనం కౌంట్ చేయట్లేదు. పర్టికులర్లీ డెవలపింగ్ కంట్రీస్. ఎలా? ఇట్ సపోర్ట్స్ ది వర్క్ ఫోర్స్ బై ప్రొవైడింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ దట్ ఎనేబుల్ అదర్స్ టు ఎంగేజ్ ఇన్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే పెయిడ్ ఎంప్లాయ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సపోర్టింగ్ రోల్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం ద్వారా, వాళ్ళని సపోర్ట్ చేయడం ద్వారా జీడిపికి కూడా ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ దాన్ని మనం కౌంట్ చేసే పరిస్థితి ఈరోజు కనబడట్లేదు. అండ్ ఉమెన్, ఈ పని ఎక్కువగా చేసేది ఎవరంటే ఉమెన్. డిస్ప్రపోర్షనేట్లీ షోల్డర్ ద బర్డెన్ ఆఫ్ అన్పెయిడ్ వర్క్ డ్యూ టు సొసైటల్ నామ్స్ వల్ల బయటికి వెళ్ళి పనిచేసేది మగవాడైతే ఇంట్లో ఉండి సపోర్టింగ్ రోల్ ప్లే చేసేది స్త్రీగా ఉంటుంది. దీనివల్ల ఇట్ లిమిట్స్ దేర్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళ పెయిడ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ మరియు యాక్సెస్ టు ఎడ్యుకేషన్ని కూడా ఇది లిమిట్ చేస్తుంది. సో దిస్ రీఎన్ఫోర్సెస్ సైకిల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, కర్టైల్స్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఇంటి పనులు ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా చదువుకోలేని పరిస్థితి, స్కిల్ డెవలప్మెంట్ లేని పరిస్థితి, పెయిడ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి. ఈ కార్యక్రమాలకు పరిమితం అయిపోవడం వల్ల మిగిలిన వాటికి వాళ్ళు దూరం అయిపోతున్నారు. సో ఎకనామిక్ ఇండిపెండెన్స్ వాళ్ళకి రావట్లేదు. ₹1 కావాలంటే భర్త దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ లేకపోవడం వల్ల ఈ ఫినాన్షియల్ ఇన్ఈక్వాలిటీ అనేది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. సైకిల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అలా ఎప్పటికప్పుడు రీఇన్ఫోర్స్ అవుతూ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రికగ్నైజింగ్ దిస్ అన్పెయిడ్ వర్క్? ఈ అన్పెయిడ్ వర్క్ని కూడా నేషనల్ ఎకనామిక్ అకౌంట్స్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దిస్ అలైన్స్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్పెషల్లీ జెండర్ ఈక్వాలిటీ యాజ్ అవుట్లైన్డ్ బై యునైటెడ్ నేషన్స్ SDGs. యునైటెడ్ నేషన్స్ SDG ఏం చెప్తుంది చూడండి. SDG 5 ఏం చెప్తుంది? ఇట్ ఫోకసెస్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవరింగ్ ఉమెన్. అందులో టార్గెట్ 5.4 టాక్స్ అబౌట్ ఇట్ సీక్స్ టు రికగ్నైజ్ అండ్ వాల్యూ అన్పెయిడ్ కేర్ అండ్ డొమెస్టిక్ వర్క్. క్లియర్గా చెప్తోంది ఉమెన్ చేసే అన్పెయిడ్ కేర్ అండ్ డొమెస్టిక్ వర్క్ని రికగ్నైజ్ చేయాలి, దానికి కూడా మానిటరీ వాల్యూ అసైన్ చేయాలని చెప్పి SDG 5లో టార్గెట్ 5.4 క్లియర్గా చెప్తుంది. అండ్ యూ హ్యావ్ టు ప్రమోట్ పాలసీస్ దట్ సపోర్ట్ షేర్డ్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ని భార్యాభర్త షేర్ చేసుకునే లాంటి పాలసీస్ని ప్రమోట్ చేయాలని చెప్తుంది, ఎస్పెషల్లీ ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ బై 2030. ఇది SDGలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టే అన్పెయిడ్ వర్క్ని మనం ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్పెయిడ్ వర్క్ని ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తామో, దానికి కూడా మానిటరీ వాల్యూ అసైన్ చేస్తామో, అప్పుడు మేబీ మగవాళ్ళు కూడా ఆ వర్క్ని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంట్రలైజ్డ్ అసెట్ ఆక్షన్ ప్లాట్ఫామ్ గురించి ఒక ఆర్టికల్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా IBI అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBA, ఈ రెండు కూడా దే ఆర్ వర్కింగ్ టుగెదర్, కామన్గా కొలాబరేట్ అవుతున్నాయి. దేనికి? టు క్రియేట్ ఎ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆక్షనింగ్ అసెట్స్ అండర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ IBC కింద
అసెట్స్ని ఆక్షన్ చేయడం కోసం. అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. వాటిని ఆక్షన్ అంటే ఏంటి? సేల్కి పెట్టడం, వేలం వేయడం కోసం ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ మనం పెడదామని చెప్పి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషను మరియు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా రెండు కూడా కొలాబరేట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్స్ ఏంటి? ఆక్షన్స్ ఆఫ్ అసెట్స్ విల్ బి కండక్టెడ్ త్రూ ది ఈబీకే రే ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆక్షన్ ఆఫ్ అసెట్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే ఈ ప్లాట్ఫామ్ కొత్తదా అంటే నో, ఇట్ హ్యాస్ బీన్ ఆపరేషనల్ ఫర్ ద ఫాస్ట్ 5 years. గత 5 సంవత్సరాలుగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఉంది. ఫెసిలిటేటింగ్ ది ఆక్షన్ ఆఫ్ మార్ట్గేజ్డ్ అసెట్స్ అండర్ సర్ఫేసీ యాక్ట్. సర్ఫేసీ యాక్ట్ 2002 మనకు వచ్చింది. సర్ఫేసీ యాక్ట్ ఎందుకోసం అంటే, లెట్స్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు ఎవరికో లోన్ ఇచ్చింది. లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఒక స్థలాన్ని కావచ్చు, ఒక బిల్డింగ్ని కావచ్చు మార్ట్గేజ్ చేశారు. మార్ట్గేజ్ చేసి వాళ్ళు లోన్ తీసుకున్నారు, కానీ లోన్ కట్టలేదు. మరి లోన్ కట్టనప్పుడు వాళ్ళు మార్ట్గేజ్ చేసిన అసెట్స్ అన్ని ఎవరికి వెళ్ళిపోతాయి? బ్యాంక్కి వెళ్ళిపోతాయి. మరి అలాంటి మార్ట్గేజ్ చేసిన అసెట్స్ అన్నింటినీ కూడా బ్యాంక్ అమ్ముకుంటుంది కదా, అమ్ముకుంటుంది. ఎక్కడ అమ్ముకుంటుంది? ఈ ప్లాట్ఫామ్లోనే వాటిని ఆక్షన్ చేస్తుంది. సో సర్ఫేసీ యాక్ట్ ద్వారా వీళ్ళకి ఆ మార్ట్గేజ్ అసెట్స్ ఏవైతే వస్తున్నాయో వాటి ఆక్షన్ అంతా కూడా ఈ బీకేరే ప్లాట్ఫామ్ ద్వారా ప్రస్తుతానికి కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ని పిఎస్బి అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ కన్సార్షియం ఆఫ్ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిపి పెట్టిన ఆర్గనైజేషన్ ఇది పిఎస్బి అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. సో వీళ్ళు మేనేజ్ చేస్తున్న ప్లాట్ఫామే ఈ బీకేరే ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆక్షన్ ఆఫ్ అసెట్స్ అనేవి జరగబోతాయి. అయితే ఇప్పటివరకు అది సర్ఫేసీ యాక్ట్ ద్వారా మార్ట్గేజ్డ్ అసెట్స్ని మాత్రమే చేస్తున్నారు. ఇకపై ఇబ్బీ ద్వారా వచ్చేవి కూడా చేయబోతున్నారు. అంటే మనకి ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా ఏదైనా, ఇప్పుడు మనకి బైజూస్ ఈజ్ గోయింగ్ త్రూ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్గా చివరికి ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వాళ్ళు తేల్చేశారనుకోండి, బైజూస్ యొక్క అసెట్స్ని ఆక్షన్ చేసేయండి. ఆక్షన్ చేసేసి అవి బైజూస్కి ఎవరైతే క్రెడిటర్స్ ఉన్నారో, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వాటిని పంచేయండి అని చెప్పి తీర్పిచ్చారనుకోండి, అప్పుడు బైజూస్ యొక్క అసెట్స్ అన్నింటిని ఆక్షన్ చేయాలి కదా. ఎక్కడ ఆక్షన్ చేస్తారు? దానికంటూ ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఇప్పటివరకు లేదు. ఇకపై ఇదే ప్లాట్ఫామ్ని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా ఆప్షన్కి వెళ్ళే అసెట్స్కి కూడా వాడాలి అనేది కైండ్ ఆఫ్ నిర్ణయం తీసుకుంటున్నారనమాట. సో పర్పస్ ఏంటి? ద ప్లాట్ఫామ్ విల్ ఫంక్షన్ యాజ్ ఎ సింగిల్ లిస్టింగ్ పాయింట్ ఫర్ అసెట్స్ ఇన్ లిక్విడేషన్ కేసెస్. ఐబీసీలో మనకి లిక్విడేషన్ అంటే అర్థం ఏంటి? ఉన్న ఆస్తులన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళకి చెల్లించినప్పుడు బి కానీ, సి కానీ, డి కానీ ఎవరైనా సరే వీళ్ళపైన ఐబీసీ కింద కేసు వేశారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద కేసు వేసి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్ళారు. అప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఐబీసీ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి చివరికి ఈ కంపెనీ యొక్క ఆస్తుల్ని లిక్విడేట్ చేసిండని తేల్చిందనుకోండి. లిక్విడేషన్ అంటే అర్థం ఏంటమ్మా? మొత్తం ఆస్తులను అమ్మేయడం. వాడిని వాటర్ కాదు, లిక్విడ్ అంటే వాటర్ అని కాదు, క్యాష్ కింద మార్చేయాలని. సో ఆస్తులన్నీ అమ్మేసి దీనికి ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఒక ఆర్డర్లో పే చేసేయమని చెప్పడం. ఒకవేళ అలాంటి లిక్విడేషన్ కేసెస్ ఏమైనా వస్తే అప్పుడు ఆ పర్టికులర్ అసెట్స్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్, ఒక సింగిల్ ప్లాట్ఫామ్లోనే సేల్ చేసే పరిస్థితి మనకు వస్తుంది. ఎన్ష్యూరింగ్ ది ప్రొవిజన్ ఆఫ్ డీటెయిల్డ్ అసెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లిక్విడేటర్స్. సో అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టినప్పుడు మనకి ఈ అసెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే చోట మనం ప్రొవైడ్ చేయడానికి కూడా అవకాశం లభిస్తుంది. అయితే ఐబీసీని రన్ చేసే ఆర్గనైజేషన్ ఇది ఇబ్బీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టాట్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది ఐబీసీ 2016. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 కింద ఎస్టాబ్లిష్ చేయబడ్డ స్టాట్యూటరీ బాడీ ఇబ్బీ. ఇది దేనికోసం? టు ఓవర్సీ అండ్ రెగ్యులేట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ప్రాసెసెస్ ఇన్ ఇండియా. అయితే ఒక చిన్న కాన్సెప్చువల్ పాయింట్, ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి, బ్యాంక్రప్సీ అంటే అర్థం ఏంటి? ఇన్సాల్వెన్సీ అంటే మన ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవనుకోండి, దెన్ యు ఆర్ ఇన్సాల్వెంట్. టెంపరీగా ఉండకపోవచ్చు, రేపు పొద్దున్న మళ్ళీ నీకు ఇన్కమ్ వచ్చి నువ్వు సార్ట్అవుట్ చేసేయచ్చు. సో ఇన్సాల్వెన్సీ కుడ్ బి ఏ టెంపరీ ప్రాసెస్. మీకు అర్థమవుతుందా? ఇన్సాల్వెన్సీ ఈజ్ టెంపరీ ల్యాక్ ఆఫ్ మనీని మనం ఇన్సాల్వెన్సీ అంటాం. వాట్ అబౌట్ బ్యాంక్రప్సీ? బ్యాంక్రప్సీ ఈజ్ ఎ లీగల్ టర్మ్. అంటే నువ్వు ఎవరికైతే చెల్లింపులు చేయాలో వాళ్ళకి చెల్లింపులు చేయకపోతే అప్పుడు నీ మీద కేసు వేస్తే అది కోర్టులో ప్రాసెస్ జరిగి చివరికి నిన్ను డిక్లేర్ చేశారనుకోండి, నువ్వు వీడి ఇంకా బ్యాంక్రప్ట్, వీడి దివాలా తీసి డిక్లేర్ చేశారనుకోండి, అప్పుడు నువ్వు బ్యాంక్రప్ట్ అయినట్టు. బ్యాంక్రప్సీ అనేది
మనకి కోర్టు ఫైనల్గా డిసైడ్ చేస్తుంది ఇది బ్యాంక్రప్ట్ అయ్యింది అని. అదొక లీగల్ ప్రాసెస్ ద్వారా ఎస్టాబ్లిష్ అయితే బ్యాంక్రప్సీ. టెంపరీగా మనీ చెల్లింపులకు లేకపోతే అది ఇన్సాల్వెన్సీ. ఇఫ్ యు ఆర్ ఇన్సాల్వెంట్ యు ఆర్ టెంపరీలీ ల్యాకింగ్ మనీ టు మేక్ పేమెంట్స్. నీ ఎంప్లాయీస్ కావచ్చు, నీ వెండర్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్సాల్వెన్సీ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు బ్యాంక్రప్సీ. జనరల్గా ఇన్సాల్వెన్సీ వచ్చాక దట్ మే లీడ్ టు బ్యాంక్రప్సీ. ఇన్సాల్వెన్సీ వచ్చిన ప్రతిసారి బ్యాంక్రప్సీ వస్తుందని చెప్పలేం, కానీ ఇన్సాల్వెన్సీ వస్తే బ్యాంక్రప్సీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చెల్లింపులు చేయలేకపోతున్నాం అంటే స్ట్రగుల్ అవుతున్నాం అని అర్థం. మేబీ అది కొన్నాళ్ళకి కోర్టులో కేసుల్లోకి వెళ్ళి చివరికి అఫీషియల్గా నేను బ్యాంక్రప్ట్ అని డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఐబీఏ గురించి మాట్లాడుకున్నాం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఇది 1946లో ఫామ్ చేశారు. ఇది మన ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఐబీసీ, ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇది చట్టం. ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు స్ట్రీమ్లైన్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ప్రాసెసెస్ ఫర్ ఇండివిజువల్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ కంపెనీస్. ఎవరికైనా సరే స్ట్రీమ్లైన్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన ప్రాసెస్ ఇది. అలాగే సర్ఫేస్ యాక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ద సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, ఫుల్ నేమ్ ఇది. ఇట్ అలౌస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు ఆక్షన్ ప్రాపర్టీస్ వెన్ బారోవర్స్ డిఫాల్ట్ ఆన్ లోన్స్. వాళ్ళు తీసుకున్న లోన్స్ పే చేయకపోతే, డిఫాల్ట్ అయితే, వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే మోర్టగేజ్ చేశారో వాటిని ఆక్షన్ చేయడం, వేలం వేయడానికి ఈ చట్టం అనేది వాళ్ళకు అనుమతినిస్తుంది. ఇట్ ఫెసిలిటేట్స్ క్విక్ రికవరీ ఆఫ్ లోన్స్ బై ఎంపవరింగ్ లెండర్స్ టు ఆక్షన్ అసెట్స్ వితౌట్ కోర్ట్ ఇంటర్వెన్షన్. కోర్ట్ ఇంటర్వెన్షన్ లేకుండా. ఇంతకుముందు ఏమయ్యేదంటే మీరు మోర్టగేజ్ చేసిన అసెట్స్ని ఆక్షన్ చేయాలన్నా కోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. సర్ఫేస్ యాక్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఇంటర్వెన్షన్ లేకుండా, కోర్టు పర్మిషన్ లేకుండా డైరెక్ట్గానే మీరు వాటిని ఆక్షన్ చేసుకునే అవకాశం అనేది లభించింది సర్ఫేస్ యాక్ట్ వచ్చిన తర్వాత. కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ కేరిన్. సో వాట్ ఈస్ కేరిన్ చూద్దాము. India, represented by Enforcement Directorate, has been included in the Steering Committee of Asset Recovery Interagency Network Asia Pacific, ARIN AP. గుర్తుపెట్టుకోండి, అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్. అసెట్ అంటే ఆస్తులు, రికవరీ అంటే ఎవరో మన డబ్బులు నొక్కేసి వెళ్ళిపోయారు అనుకోండి. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ మీరు వింటారు చాలామంది, కోట్లు బ్యాంకుల దగ్గర నొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఆస్తులని రికవర్ చేసే ఏజెన్సీ, కైండ్ ఆఫ్ అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ ఏషియా పసిఫిక్. దాని యొక్క స్టీరింగ్ కమిటీలో ఇండియాని ఇంక్లూడ్ చేశారు. ఇండియా తరపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుందన్నమాట, ఈడీ. ఇండియా విల్ అస్యూమ్ ది ARIN AP ప్రెసిడెన్సీ ఇన్ 2026. సో ఆ పర్టికులర్ గ్రూప్ యొక్క ప్రెసిడెన్సీ కూడా ఇండియాకి 2026లో వస్తుంది. అండ్ హోస్ట్ ఇట్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్, AGM కూడా ఇండియా హోస్ట్ చేయబోతుంది 2026లో. సో దిస్ డెవలప్మెంట్ అలైన్స్ విత్ ఇండియాస్ G20 ప్రయారిటీస్, పర్టికులర్లీ ఇన్ ట్యాక్లింగ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్. ఫ్యూజిటివ్ అంటే పారిపోయిన అన్నట్టు, ఎకనామిక్ అఫెండర్స్ అంటే ఆర్థిక నేరగాళ్ళు, మరియు అసెట్ రికవరీ, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా రికవర్ చేయాలి, ఎలాంటి ఆస్పెక్ట్స్ని ట్యాకిల్ చేయడంలో ఇండియా యొక్క ప్రయారిటీ అది. సో దాంతో అలైన్ అవుతూ ఇండియా ఈ ARIN APలో మెంబర్గా మారింది. ఇక్కడ అసెట్ రికవరీ అంటే అర్థం ఏంటి? ట్రేసింగ్, ఫ్రీజింగ్, కాన్ఫిస్కేటింగ్, రిటర్నింగ్ ఇల్లిసిట్ అసెట్స్. అర్థమైందే? ఇల్లిసిట్ అసెట్స్ అంటే అర్థం ఏంటమ్మా? తప్పుడు పద్ధతుల్లో మన దగ్గర, బ్యాంకుల దగ్గర, వాళ్ళ దగ్గర నొక్కేశారు, ఈ అఫెండర్స్ ఎవరైతే నొక్కేస్తారో వాళ్ళ దగ్గర నుంచి అది ఎక్కడుందనేది ట్రేస్ చేయడం, దాన్ని ఫ్రీజ్ చేయడం, వాళ్ళు దాన్ని లావాదేవీలు చేయకుండా ఫ్రీజ్ చేయడం, కాన్ఫిస్కేట్ అంటే స్వాధీనపరచుకోవడం, మరియు దాన్ని రిటర్న్ చేయడం. ఇది అసెట్ రికవరీ. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ కరప్షన్ UNCAC established the recovery of stolen assets as key principle in international law. ఇంటర్నేషనల్ లాలో స్టోలెన్ అసెట్స్ యొక్క రికవరీ అనేది ఒక కీ ప్రిన్సిపల్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇందాక మనం ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటాం. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్కి ఒక డెఫినేషన్ కూడా ఉంది. ఏంటది? హీఈస్ అన్ ఇండివిజువల్ అగెన్స్ట్ హూమ్ అన్ అరెస్ట్ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ కమిటింగ్ అన్ అఫెన్స్ అండర్ ద ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. 2018 ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ వారెంట్ ఎవరికైతే ఇష్యూ చేయబడిందో వాళ్ళందరినీ కూడా మనం ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటాము. విత్ ద వాల్యూ ఆఫ్ అఫెన్స్ బీయింగ్ అట్లీస్ట్ 100 crores, 100 కోట్లకు పైగా వాళ్ళు చేసిన అఫెన్స్ యొక్క వాల్యూ ఉంటే అతను ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అవుతారు. ఇప్పుడు ARIN AP గురించి కొన్ని డీటెయిల్స్ చూడండి. ఇట్ ఈస్ ఎ మల్టీ ఏజెన్సీ నెట్వర్క్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్ దట్ ఫోకసెస్ ఆన్ ద రికవరీ ఆఫ్ ఇల్లిసిట్ అసెట్స్, అంటే తప్పుడు మార్గాల్లో సంపాదించిన దొంగ అసెట్స్ త్రూ క్రాస్ బార్డర్ కొలాబరేషన్. అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ క్రాస్ బార్డర్ ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసుకుంటూ
ఇలా నొక్కేసిన ఆస్తుల్ని రికవర్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ మల్టీ ఏజెన్సీ నెట్వర్కే ARIN. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు ట్రాక్ అండ్ రికవర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. తప్పుడు పద్ధతుల్లో సంపాదించిన డబ్బుని లేకపోతే ఆస్తుల్ని రికవర్ చేయడం. వైల్ ఆల్సో ఫాస్టరింగ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ విత్ ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అండ్ CARIN. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్తో పార్ట్నర్షిప్స్ కూడా బిల్డ్ చేస్తుంది ARIN AP. ఇందులో 28 మెంబర్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి అండ్ 9 అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నాయి. ఇట్ ఫెసిలిటేట్స్ ఇందాక చెప్పినట్టు అసెట్ ట్రేసింగ్, ఫ్రీజింగ్, కాన్ఫిస్కేషన్. ట్రేసింగ్ అంటే నొక్కేసింది ఎక్కడ పెట్టారు, ఫ్రీజింగ్ అంటే దాని మీద లావాదేవీలు చేయకుండా ఆపడం, కాన్ఫిస్కేషన్ అంటే దాన్ని స్వాధీనపరచుకోవడం. ఈ మూడింటిపైన కూడా ఇది ఫోకస్ చేస్తుంది. ఇది కొరియన్ సుప్రీం ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ద్వారా మేనేజ్ చేయబడుతోంది. ఇది ARIN AP యొక్క కథ. అయితే ఇందాక మాట్లాడుతూ CARIN అనే పదాన్ని కూడా మనం వాడాం. మరి CARIN ఏంటి? CARIN is an informal inter-agency network of law enforcement and judicial experts assisting in the entire asset recovery process from tracing to repatriation. ట్రేసింగ్ నుంచి రీపాట్రియేషన్ అంటే ఏ కంట్రీకి చెందిందో మళ్ళీ ఆ కంట్రీకి వచ్చేలాగా, ఏ కంట్రీకి చెందిందో అదే కంట్రీకి వచ్చేలాగా చేయడాన్ని మనం రీపాట్రియేషన్ అంటాం. సో ఎంటైర్ అసెట్ రికవరీ ప్రాసెస్కి సహాయపడే ఒక ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ జ్యుడిషియల్ ఎక్స్పర్ట్సే CARIN అనమాట. దీంట్లో 61 మంది మెంబర్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నారు, 61 మెంబర్ జ్యూరిస్డిక్షన్స్. మరియు CARIN కనెక్ట్స్ విత్ సెవరల్ రీజనల్ నెట్వర్క్స్ గ్లోబల్లీ. ఇది ఎక్కడ ఉంది మనకి? ద హేగ్, నెదర్లాండ్స్లో ద హేగ్లో యూరోపోల్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఫండెడ్ బై యూరోపియన్ యూనియన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. బ్లాక్ బస్టర్ ఆఫర్ ఆఫ్ ద వీక్, నెవర్ సీన్ బిఫోర్ ఆఫర్. LTX క్లాసెస్లో నేను రన్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్సు పైన ఈ రోజు వరకు ఆఫర్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ లైఫ్ టైం వ్యాలిడిటీతో UPSC కోసం, APPSC కోసం, TGPSC కోసం నేను రన్ చేస్తున్న ఆల్ ఇండియన్ ఎకానమీ కోర్సెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అంటే మీకు కేవలం 3,000 రూపాయలకే ఈ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇది 18th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ లోపు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. 25th డిసెంబర్ తర్వాత ఆఫర్ మరి ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లోపే యాప్లో డైరెక్ట్గా కావచ్చు లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కావచ్చు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డోంట్ మిస్ దిస్.